Hello Prabhudeva garu, how are you? Fine. So hi Ditya. Hi. Hello Vijay garu. Hello. So Lakshmi 24th రిలీజ్ అవుతుంది అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. కొంచెం లేట్ చేశారు మీరు. Anything you have to say about it? No, today it's release very important and Yes. it has to see because bilingual Tamil and Telugu. We have to see our proper dates and producer has to fix to be simultaneously good for both the release. That's the reason. And Chichara Pidugu Ditya is here. So just అలా మా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ లా అనిపించింది అనమాట. జస్ట్ టీజర్ లోనే we haven't watched the full film but still we are now fans of yours. So how is it feeling, you know, coming to the South Indian film industry and at once Tamil and Telugu audience ni, you know, అందరినీ కూడా థియేటర్స్ కి రప్పిస్తున్నావు. How is it feeling Ditya? I know you don't understand Telugu. Now how do you feel coming to both the industry, Tamil, Telugu? I'm very happy and I'm very excited and I'm really blessed and అయిపోయా words. You ran out of words. And first time like this, no, for her. Facing the camera. I mean, so for the interviews. you must all adjust with her. No problem. అయ్యో అడ్జస్ట్మెంట్ ఏం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ మిమ్మల్ని నేను పక్కన పెట్టుకుని కూడా ఫస్ట్ దిత్యాని అడిగాను చూడండి. అది తన అట్రాక్షన్. సో head attraction. హెడ్ అట్రాక్షన్. దట్ ఈస్ ట్రూ అండ్ యాక్చువల్లీ ఆ స్టైల్ నీ దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నా. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ లెర్నింగ్ దట్ హెయిర్ స్టైల్ ఫ్రమ్ యూ. విల్ యూ టీచ్ మీ దట్ హౌ టు మేక్ దట్? ఈస్ ప్లేయింగ్ విత్ దట్. ఓకే, సో ఎవరిది ఆ హెయిర్ స్టైల్ డెసిషన్, ఎలా వచ్చింది అది? No, we copied from her style. Whose style? It's Ditya's style. brand. Oh, that is Ditya's brand? Ditya's brand. Ditya's brand. In Bombay కి వెళ్తే అమ్మాయిని ఇలాగే తెలుసు. Oh. So we actually, when I saw her first time, she came like that. I was confused, boy, girl first immediately. నేను కూడా actually. Then when she came with the proper shorts, one t-shirt, and one full swag. And she came and remember the first time you came and met me with mom? yes. So I was thinking, no, we wanted a girl. Okay. Not a girl, no, it's boy or girl, this is for you. Then when she spoke, then they come to know she is a girl. Acha, okay, girl. Okay. And her walk, everything will be like Full Boyish. swag. Yeah. what they say, boyish, tomboyish. Tomboyish. Tomboy. Yeah. I think I have to ask you then. When did you start, you know, making that hairstyle? When I was 8 years old. Okay. From then you're maintaining Yes. the same thing. Yes. 4 years. You know what? How much? What's 12. Sir. 12. 12. So since 4 years, so that is now your brand. Interesting. So yes, Prabhudeva garu, we are very happy to see one more dance-based film from you. And మీరు టీజర్లో ఏదైతే యూనో ఒక లెజెండరీ డాన్సర్ అండ్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అని పెట్టారో, డెఫినెట్లీ ఇద్దరికి అలా సరిగ్గా యాప్ట్ అయిపోయింది ఆ స్టేట్మెంట్స్ అనేవి యాక్చువల్లీ. అండ్ ఐ రిమెంబర్ అభినేత్రి టైంలో మీరు అన్నారు, డాన్స్ ఫిల్మ్స్ చేయాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది అండ్ నేను మళ్ళీ ఆ ఫ్లోర్ మూమెంట్స్ అవి ఇప్పుడు ఎలా చేయగలుగుతాను అని అన్నారు. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్ వెన్ విజయ్ గారు కేమ్ టు యూ విత్ లక్ష్మి ప్రాజెక్ట్? అదే లక్ష్మి ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ అది సెకండరీ భయం ఉంది. ఉందా? అది ఎప్పుడు ఉంటుంది. ఆ స్టోరీకి ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పాను అభినేత్రి అలా ఓకే చెప్పాను. అవునా? కథ ఓకే అని. ఓకే. బట్ దీనికి మాత్రం అది నేను చెప్పాను విజయ్ చేయాలంటే ఆ లెవెల్లో ఉండాలి, ఇండియా లెవెల్లో ఉండాలి, ఐ మీన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చెప్పేశాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అంత టీవీ యూనోనా ఎవరివైనా అందరూ బాగా ఆడుతున్నారు. మన డాన్స్ ఫిలిం చెప్తే కొంచెం తగ్గితే కూడా వాళ్ళే ఆ లెవెల్లో ఉంటే చేస్తాను, లేకపోతే మీరు కూడా చేయొద్దు, టచ్ చేయొద్దు. మరి వెరీ వెరీ రేర్ ఫిలిమ్స్ వస్తాయి కదా, వెరీ రేర్గా డాన్స్ ఫిలిం వస్తాయి, పిక్చర్ కూడా రేర్గా ఉండాలి. బట్ ఆయన కూడా కొంచెం ఆలోచించి లేదు సార్ ఇండియా లెవెల్లో చేస్తాం, అయితే ఓకే చేస్తాం, లేకపోతే వద్దు విజయ్ టచ్ చేయకూడదు అని. లేదు సార్ చేస్తామని. ఆయన డాన్స్ ఫిలిం చేయాలంటే కొంచెం కష్టం, అది కూడా పిల్లలతోటి చేయాలంటే డబుల్ కష్టం, వెరీ టఫ్. తర్వాత ఆయన అందుకోసమే వాళ్ళ ఈ అమ్మాయి బాంబే నుంచి, ఇంకొక అబ్బాయి అస్సాం నుంచి, ఇంకొక అబ్బాయి లక్నో నుంచి, అలాగా మొత్తం ఇండియాలో ఉన్న టాలెంట్
ఆ దానికే వాళ్ళకి టైం పట్టింది అందరినీ కోఆర్డినేట్ చేయడం ఆ లెవెల్లో ఉండాలంటే మీ వెనకాల ఈ ఫిలింలో భయంకర కష్టం ఉంటుంది. దేవి అప్పుడే వాళ్ళు చెప్పారు చాలా కష్టమైన ఫిలిమ్స్ దేవి, తమిళ్, తెలుగు, హిందీ సైమల్టేనియస్ వచ్చినప్పుడు. ఈ ఫిలిం కూడా చాలా కష్టపడ్డారు. ఫిజికలీ ఈ వాస్ వెరీ ఛాలెంజ్ ఆల్సో దిస్ ఫిలిం. చాలా పిల్లల్ని ఒకటి. అండ్ అగైన్ దిస్ ఆల్సో ఫస్ట్ అడిగాను తమిళ్ తెలుగు చేస్తాను. ఓహో ఓకే మళ్ళీ ఇద్దరు లాంగ్వేజ్ చేసాం. బట్ ఈ టైం హిందీ లేదు, ఓన్లీ తమిళ్ తెలుగు చేసాం కాబట్టి తమిళ్ తెలుగు చేసాం కాబట్టి ఈస్ ఎక్స్పర్ట్ నౌ ఇన్ ట్రైలింగ్వల్, ఫోర్లింగ్వల్. ఆయన బైలింగ్వల్, ట్రైలింగ్వల్ చేయడంలో ఎక్స్పర్టే, బట్ హీఈస్ నాట్ లెర్నింగ్ ద లాంగ్వేజ్. తెలుగు I'm meeting you for the third time and you didn't talk to me. I'm replying for all your Telugu questions. Abba, wow, what a bumper offer. Sir, I understand, but I don't want to spoil the language by talking. మీ దగ్గర నుంచి వినాలని ఉంది సార్. అట్లీస్ట్ బై ద ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఐ వాంట్ టు హియర్ సంథింగ్. అందరికీ నమస్కారం. కామన్ హీరోయిన్స్ డైలాగ్ అయింది అది, ఇప్పుడు డైరెక్టర్స్ డైలాగ్. Who will come out of Tamil and Andhra, so it's the of course. We are very happy to see your films in Telugu also, because ఎప్పుడు మీరు చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మా ముందుకు వస్తూ ఉంటారు. అండ్ వై లక్ష్మి, హౌ ఇట్, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ లక్ష్మి? Two things. One, when the idea of dance thing has come, just immediately I thought I should check with Prabhu sir to even to see, take up the idea. No, why did you actually think of dance? Making a film on even dance? I want to know. It's actually my cameraman Nirosha sir. Okay. It's actually that's a fact. Oh. So we were discussing one day, we were talking about how a lot of we've seen action films and everything. We not seen dance films like Sudan Master. That's why it's all sparked for both of us. And we're discussing something. Then immediately we felt, oh, idea is very nice. Let's pitch to Prabhu sir. No story, nothing. Okay. Story developed after Prabhu sir said yes. Oh. Because you need a person like to carry the film. Right. To Prabhu Definitely. sir. Otherwise, it's impossible to do such a film like this. So because I don't have the guts to do a dance film, you know, as Prabhu sir said, let's not touch it. Oh no. Let's not touch and spoil it. Yeah. So when Prabhu sir said, initially Prabhu sir said only one thing to me, as Prabhu sir said now, he said don't touch it unless you're doing that level of Okay. Indian level, because sir said I've already done ABCD, I've already, the people have seen the extreme of dance, everything that we are trying with the kids, so make sure that you are not compromising that part. Okay. So I said, so I'll definitely try matching it. Then we started because we had the idea of a master and a kid, and so then we started developing the idea. Then after some time I bounced the script to Prabhu sir. Okay. Prabhu sir said not the yes, let's go for the floors. That's how it started. And so you were there only with the basic idea of the film, and later when Prabhu sir said okay, then conversation happened between me and my cameraman Nirosha sir. Oh. That's what even I given a credit to, story credit to both of us, we share. Okay. And once idea came, that's why I met Prabhu sir. See, Prabhu sir is actually in this film, he was not only an actor, I can't say he just came and did. So he was making sure we are delivering that kind of quality of dance. So he gave us the best of choreographers and supported us. No, in fact, Ditya Prabhu sir met somewhere in Bombay, some super dance something. Sir went as one of the guests. Okay. So sir has seen that kid. She was 7-8 years old that time. Prabhu sent me this video. Look at this kid. Oh. I think she'll be right. What were you thinking? Okay. Then immediately I felt, when I saw the video, I got really excited. And I said, I go and meet her in Bombay. Then I went to Bombay, I met her. Wow. Then I said, sir, she's amazing. Let's freeze her. And I think we got this girl. And that's how we all started. Great. And then Prabhu sir made sure that each and every act of dance, it is a quality. Because suddenly Prabhu sir will be shooting some other film or doing some other work. After come 6 o'clock, he'll come to the evening, come for rehearsals and check what you've done, what is the standard of dance. Okay. So that he was guiding us throughout the film. So you know this, Ditya, he made your dance even more tougher, it seems. No, when he made easy moves and movements, move. I came, I will tell, no, it's easy, make it more tough and all, no? You know that on She sets? doesn't react much. Huh? Very mature. ఇప్పుడు పాపం
నిద్ర స్లీపింగ్ మూడ్లో I guess you came from practice చేసింది. dance rehearsal నుంచి వచ్చినట్టుంది కదా. But how did you enjoy working for the film? First time facing a movie camera and ante dance paranga you might have faced so many stage performances, but acting is somewhat different kada when it comes to the performance and living that character Lakshmi. How is it? I had a great experience and it must be a super fast work experience with other actors in this category, and as working together make this movie come true. And Lakshmi is going to be definitely going to be a landmark of my life, like super dancer. And I want to thank to director A.L. Vijay sir. Also thank me. And Also. Prabhu sir also. I only saw told. First I saw first me then. So first you have to thank me Prabhu first sir. me. Thank you Prabhu sir and thank you Vijay sir. And That time she was this much. Small kid, no, tack, she was Going. I used to tell, Yeah. please release the film fast or shoot fast. No sir, I saw Jeet now. Horla Maripur sir, you become grown. Kunal grown. So all the 4-5 months. ఆయన మధ్యలో తమిళ్కి వచ్చారు, నాకు అర్థం కాలేదు. all the kids were like అవును 4-5 అందరు months, చిన్న చిన్న small పిల్లలు. changes అవును has come. ఉంటుంది. యా So, బట్ లక్ష్మిగా అంటే మాకు పెద్ద డిఫరెన్స్ లేదు No, యాక్చువల్లీ. it's not yes much. కదా, Just నాట్ 6 మచ్ months డిఫరెన్స్. 6 months over. No? ఓ యా but మనకు తెలుసు అది little, yeah. రైట్ It రైట్ changes. ఓకే ఓకే. ఇది ఇక్కడే ఉండేది ఇప్పుడు ఇక్కడ But how is it working with Prabhu sir? Because it's like everyone's dream in India to work with him. At least for dancers who admire him so much. డాన్సెస్ కానీ కాదు అందరికి అందరికీ ఉంటుంది సార్, అంటే డాన్సర్స్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే దే ట్రీట్ యూ లైక్ ఎ గాడ్ No, I was joking, please. జస్ట్ జనరల్లీ ఇట్స్ దేర్ యాక్చువల్లీ, అందుకనే చెప్తున్నా. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ ఆన్ సెట్స్? I told her yesterday only. టు If anybody asks like that, యూ గేవ్ ద స్క్రిప్ట్? ఓకే. I'm the best, he's super. Now again I'm remembering Ditya, her. you have- Yes, sir. She slept, so I'm telling you. Now you got the script, no? Yeah, tell me. Prabhu sir is very inspiring to all of them. Okay, And his footworks are mind blowing, and his expressions, and he's best in everything. Ditya, so now you're basically a dancer, and now that you're into films now with Lakshmi, you want to continue in films, or you want to only dance and dance and dance? No, What is I- your ambition in life? No, I want to continue films films and also. dance also. Dance also. What do you like the most about films? I mean, shooting and all that hangama. So in this film, you got to dance and all everything, which is your cup of tea. But in every other film, you may not be getting that only dance, right? You'll have to perform other kind of roles also. So what do you like about films? What do you want to do in films apart from dance? You said you want to continue films, right? So what do you want to do in films apart from dance? Acting. Acting. Ade. Actually, dancing is my field, but Vijay sir is the only person who had trust on me that I can do this. Yes. I want to thank to team of Lakshmi, because I was not knowing the language Tamil and Telugu, but Vijay sir's team and Vijay sir, he had faith on me that I can do this. Yes. So yeah. Wow. Okay. And Vijay. Actually, that's but one thing's true, because it is very difficult heroine to take a Tamil, Telugu, Indira, Bombay heroine, but she actually learnt everything. Lines But of and- course, some prompting is there. Okay. But most of it, she learnt everything. So now you know Telugu. Can you speak? Sorry, Tamil. You can speak Tamil. You can speak Tamil. Little bit. No. Little bit, sir. Only dialogues. Only dialogues. What else will you you have learn? learned for the film. Oh, okay. తెలుగులో కూడా నేర్చుకోవాలి అయితే ఈసారి. Telugu also she learnt. ప్రభుదేవ గారు ఈజ్ ఆల్సో దేర్ టు హెల్ప్ యూ. మీకు డైలాగ్స్ గుర్తున్నాయా సార్ తెలుగులో ఏమన్నా? నాకు ఎక్కువ మాటలు లేవు ఈ ఫిలిం లో. ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వెళ్తుంది, బికాస్ ఆ క్యారెక్టర్ అలాంటిది, ఎక్కువ okay. మాటలు లేదు. బట్ ఆఫ్ కోర్స్ డైలాగ్స్ అన్ని గుర్తున్నాయి. రైట్. విజయ్ గారు,
నీరవ్ షా గారితో అంత లాంగ్ జర్నీ చాలా రేర్గా కొంతమందికే దొరికే ఆపర్చునిటీ అయి ఉండాలి అది. అండ్ ఈ సినిమాకి కూడా డెఫినెట్గా సినిమాటోగ్రఫీ చాలా పెద్ద ప్లస్ అవుతుంది అనిపిస్తుంది. No, of course, the more we, as I said, we travel so much, we understand each other very well, and we have very good wavelength. Before telling, it's just not like that. He suddenly comes and say, cut the shot. Okay, the expression can be better. రైట్ రైట్ He'll say. Suddenly, I will come and say, sir, like, and it's just understanding because we understand so much each other. Right. The comfort level is too good. Suddenly, you give camera one time, camera handle the camera. So it's just like that. We believe in teamwork. End of the day. రైట్ So I think Neeraj Sir is an amazing person. We all believe in one thing. It's to deliver the good work and good film. End of the day, we are nothing in front of film. Our film is a priority, and we are working for the film. So Neeraj Sir, I think it's again it's a biggest blessing for me, రైట్ and we hope to continue more and more. And we are very glad and surprised to know that the basic idea to make a film on dance అన్నది నీరవ్ షా గారు ఒక he came up with the idea అని అన్నారు కదా. So we are very happy and convey our special thanks to him. Seriously. I will. That's how Lakshmi came today for us. Yes. And sir, dance పరంగా చూస్తే అట్లీస్ట్ ఫర్ ది సౌత్ ఇండియన్ పీపుల్, సో క్లాసికల్ డాన్స్ నుంచి అలా వస్తూ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, బ్రేక్ డాన్స్ అని ఆ తర్వాత అని. నౌ వాట్ డూ యూ థింక్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ డాన్స్ ఇన్ ఇండియన్ సినిమా ఆర్ ఇండియా? ఇప్పుడు అందరూ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇట్స్ లైక్ అండ్ ఇప్పుడు అన్ని డాన్స్ ఛానల్సే వచ్చాయి. 24 hours ఓన్లీ డాన్స్ సాంగ్సే వస్తున్నాయి. సో ఎవ్రీబడి లవ్స్ డాన్సింగ్ హియర్, లైక్ లిటరలీ దే లవ్ డాన్సింగ్. ఫస్ట్ అయితే ఎక్కడో ఒకరు డాన్స్ ఆడతారు, ఇప్పుడు అలా లేదు. అందరు ఇంట్లో సూపర్గా సి ఫ్యూచర్. బట్ మీకు తెలుసు అమ్మాయిలు అయితే ఆఫ్టర్ మ్యారేజ్ పాపం అది అలా అయిపోయింది. అండ్ అబ్బాయిలు అయితే సడన్గా ఒక 10 years తర్వాత నేనే చూసేవాడిని ఎంతోమందిని, వాళ్ళు లేదు సార్ ఇప్పుడు డాన్స్ ఆడట్లేదు, నేను పని వెళ్తున్నాను. సో పీపుల్ ఐ మీన్ ఫ్యామిలీ హ్యాస్ టు సపోర్ట్. అండ్ ఆల్సో డాన్సర్స్ లైఫ్ ఈస్ లైక్ దట్ ఏజ్, లైక్ స్పోర్ట్స్ మ్యాన్ కి డాన్సర్ ఏదో స్పోర్ట్స్ మ్యాన్ అయితే కోచ్ అవ్వాలి, నెక్స్ట్ ఇది అవ్వాలి, అలాగే ఇక్కడ కోరియోగ్రాఫర్. బట్ ఎంతమంది సో బట్ దట్ టైమ్ డాన్స్ ఇస్ ప్యాషన్. ఇట్స్ టోటలీ డాన్స్. సింగింగ్ అయితే మీరు దట్ ఈస్ నో ఏజ్. డ్రాయింగ్ అయితే నో ప్రాబ్లం, ప్లేయింగ్ మ్యూజిక్ అయితే. బట్ డాన్స్ అండ్ స్పోర్ట్స్ ఇట్స్ లైక్ దట్ ఫిజికల్ స్ట్రెయిన్ కూడా కాబట్టి ప్యాషన్. దట్ ఫ్యూచర్ వాళ్ళ దగ్గరనే ఉంది. అది నోబడీ క్యాన్ కమెంట్ ఆన్ హౌ దే వాంట్ టు టేక్ ఇట్ ఇన్ ఫ్రంట్, దే హావ్ టు డిసైడ్. ఓకే. అండ్ విజయ్ గారు అండ్ ప్రభుదేవ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ టైం మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ యాక్చువల్లీ, ఎందుకంటే అసలు ఇలాంటి ఐడియాతో మీరు వచ్చినందుకు అండ్ అంత పెద్ద సపోర్ట్గా మీరు నిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ 24th సినిమా థియేటర్స్లోకి వస్తుంది అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ.